మెగాస్టార్ అదేనండి. దగాస్టార్ చిరంజీవికి ఏమైందో తెలియదు కానీ మొన్న చూసాము లైలా సినిమా ఫంక్షన్లో దాంట్లో ఏం మాట్లాడాడో చూసాం. జై జనసేన అంటూ ప్రజారాజ్యం పార్టీని రూపాంతరం చెందిందంటూ రాజకీయాల గురించి మాట్లాడారు. మళ్ళీ ఈరోజు వచ్చి బ్రహ్మానందం కొడుకు ఒక సినిమా ఈవెంట్లో ఈరోజు వచ్చి మళ్ళీ నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మళ్ళీ మాట అంటే ఈయన ఊసరు వీళ్ళ కన్నా ఇంకా మన పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఊసరు వీళ్ళ లెక్కన మాటలు మారుస్తున్నాడో ఈయన కూడా రోజుకు ఒక మాట పూటకు ఒక మాట ఊసరు వీళ్ళ లెక్కన రంగులు ఊసరు వీళ్ళు ఎలా రంగులు మారుస్తుంది ఈయన కూడా అలా మాటలు గంటకి రోజుకి ఒక్కొక్క సినిమా ఒక్కో ఈవెంట్లో ఒక్కొక్క రకంగా మాటలు మారుస్తున్నాడు అనమాట. నిన్నంత రాజకీయాల గురించి జై జనసేన అని చెప్పిన అతను ఈరోజు మళ్ళీ నేను రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అంటే నిలకడలేని మనుషులు వీళ్ళే అంటే వీళ్ళకి సంపాదన ముఖ్యం తప్పితే ప్రజల బాగోగులు ఎక్కడ కూడా వీళ్ళకి అవసరం లేదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఈవెంట్లో చిరంజీవి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే తన కుటుంబం పరువుని తనే బయట పెట్టుకున్నాడు. ఇంతకుముందు చూసాము తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలా అయితే మా నాన్న దీపారాధన చేసిన మా అమ్మ దీపారాధన చేసిన దాంతో సిగరెట్ వెలిగించుకునేవాడని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనకి మించిన వ్యాఖ్యలు చేశాడనమాట ఈయన చిరంజీవి గారు. ఈయన ఈవెంట్లో మాట్లాడుతూ ఈ యాంకర్ వల్ల అంటే తాతగారిని పరిచయం చేస్తూ తాతగారి గురించి కొన్ని మీకు గుర్తున్న విషయాలు ఒక మెమొరీస్ ఏవైనా ఉంటే చెప్పండి అని యాంకర్ అడిగితే సుమా గారు అడిగితే దానికి ఏదైనా కానీ వాళ్ళ తాతగారి గురించి ఎవరైనా వాళ్ళ కుటుంబం వాళ్ళ తాతగారి గురించి మంచి విషయాలు చెప్తారు కానీ ఈయన కుటుంబం పరువు పోయే వ్యాఖ్యలు చెప్పాడు చిరంజీవి. ఏం చెప్పాడో ఒకసారి వినండి. తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు, ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. వాళ్ళ తాత రసికుడు అంట. అది కూడా ఎంతగా చెప్తున్నాడు చూడండి. ఈయన మళ్ళీ ఇంటికి పెద్ద, కుటుంబం పెద్ద, ఇండస్ట్రీకి పెద్ద, సిగ్గు లేకుండా కుటుంబం పరువు తీస్తున్నాడు. 100 మంది ఆడ 1000 మంది ఫంక్షన్లో. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు 2 అమ్మమ్మలు. వాళ్ళ తాతకి 2 పిల్లలంట. ఇద్దరి మీద అలిగితే 3వ వ్యక్తి ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలిపోలేదు ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4, 5 ఉన్నాయేమో మనకు తెలియదు. 2 మీద అలిగితే 3వ ఆమె దగ్గరికి ఎవరు భర్త లేని ఆమె దగ్గర 3వ ఆమె దగ్గరికి పోయేవాడంట. 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయో తెలీదు. 3వ ఆమె దగ్గరికి పోయేవాడంటే ఈ లక్షణాలు అంటే కుటుంబాల తాత దగ్గర నుంచి మళ్ళీ ఇంకా మనం ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకుపోతున్నారు. ఇది ఆయన ఆదర్శంగా మీ తాతని ఆదర్శంగా తీసుకోవద్దు, నువ్వు సినిమా ఇండస్ట్రీకి పోతున్నావు అని చెప్పారంట. కానీ పాపం ఎలాగో చిరంజీవికి ఆ బుద్ధులు అయితే రాలేదు. కానీ అవే తాత బుద్ధులు ఎవరికి వచ్చాయో మనకి తెలుసు. ఇంకా వాళ్ళ పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఉన్న నిజమే. ఆ తాత బుద్ధులే మళ్ళీ కంటిన్యూ అయినట్టున్నాయి. దాని గురించి మాట్లాడితే మాత్రము ఎవరైనా అంటే ఎవరైనా మాట్లాడితే మాత్రము కోపం మాత్రము ఎలా వస్తుందంటే ఇంకా ఊగిపోతూ అదేదో అంటారు చూడు, అలా ఊగిపోతూ మాట్లాడతారు అనమాట. అంత కోపం వస్తుంది. మరి సొంత రక్తం సంబంధం ఉన్న అన్న సొంత అన్నే మరి తన పరువు తీస్తున్నాడు, తన గురించి మాట్లాడుతున్నాడు. ఆ లక్షణాలు ఎవరికి వచ్చినాయో కూడా మనందరికీ తెలుసు. మరి దీని గురించి మరి పవన్ కళ్యాణ్ మరి ఎలా మాట్లాడతారో తెలీదు, ఎలా
మరి సమాధానం ఇస్తారో తెలీదు. ఎందుకంటే ఈ అందరే ఎవరైనా కానీ కుటుంబం ఏవైనా ఒకవేళ లోటుపాట్లు ఏవైనా ఉన్నా కుటుంబం పరువు పోకూడదని కొన్ని కడుపులోనే పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. మంచి విషయాలు చెప్పడానికి ఎవరైనా అంతే, మంచి విషయాలు చెప్తారు కానీ కుటుంబము పెద్దవాళ్ళ గురించి కానీ ఇలా పెద్దవాళ్ళు చెడ్డ విషయాలు చెప్పడం అంటే ఇది ఓన్లీ ఈ దగా కుటుంబానికే చెందుతుందని చెప్పుకోవాలి. సో వీళ్ళకి మంచి చెడు అంటే ఏమి ఉండదు, పబ్లిక్గా వచ్చి నోటుకు ఇష్టం వచ్చినట్టు మరి సృహలో ఉండి మాట్లాడాడో చిరంజీవి గారు. ఎందుకంటే ఎప్పుడు కుటుంబం గురించి చిరంజీవి గారు ఏ ఫంక్షన్లు ఇన్నేళ్ళ ఫంక్షన్లో ఎప్పుడు కుటుంబం గురించి ఇంత చెడ్డగా మాట్లాడిండేది లేదు. అసలు ఇంకోటి కుటుంబం విషయాలు ఏవైనా ఉన్నా కూడా చూసాం మనం, కూతుర్ల విషయంలో అలా జరిగినా కూడా ఏ రోజు కూడా పబ్లిక్గా మాట్లాడిండేది లేదు. అంత గుట్టు రట్టుగా ఉండే చిరంజీవి మరి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడారో, మరి స్పృహలో ఉన్నాడో, మరి తాగాడో తెలీదు. కానీ ఈరోజైతే చిరంజీవి నోరు జారారనే చెప్పాలి. కుటుంబం ఇంటి పెద్ద చెప్పుకునే చిరంజీవి గారు ఇలా నోరు జారి కుటుంబం పరువు బజారు పాలు పెట్టుకున్నాడు.